బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే బాంబు పేల్చారు. 1963లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. ఈ ఒప్పందం ఫలితంగా కాశ్మీర్కు చెందిన కొన్ని ప్రాంతాలను అప్పటి భారత ప్రభుత్వం పాకిస్తాన్కు కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. జార్ఖండ్కు చెందిన ఎంపీ నిషికాంత్ దుబే తాజాగా రాజకీయ దుమారం సృష్టించారు. 1963లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగిందని భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందంతో అంతిమంగా పాకిస్తాన్కు మేలు జరిగిందని నిషికాంత్ దుబే వెల్లడించారు. తన ఆరోపణలకు ఆధారంగా అమెరికాకు చెందిన కొన్ని పత్రాలను నిషికాంత్ దుబే బయటపెట్టారు. (1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జిన్నా ప్రోద్బలంతో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో పాకిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పడింది. అలా స్వాతంత్ర్యం తర్వాత అఖండ భారతం, ఇండియా, పాకిస్తాన్ అనే రెండు వేర్వేరు దేశాలుగా విభజితమైంది. అయితే అప్పటికీ కాశ్మీర్ ఒక ప్రత్యేక సంస్థానంగా ఉండేది. కాగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ చొరవ తీసుకుని కాశ్మీర్ రాజు హరిసింగ్తో చర్చలు జరిపారు. దీంతో భారతదేశంలో విలీనం కావటానికి కాశ్మీర్ రాజు హరిసింగ్ అంగీకరించారు. దీంతో అప్పటి వరకు ప్రత్యేక ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ భారత్లో విలీనమైంది. ఇది అందరికీ తెలిసిన చరిత్రే. అయితే స్వాతంత్ర్యం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత అంటే 1948లో కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇదే ప్రస్తుత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. దీనినే సంక్షిప్తంగా పీఓకే అంటున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాలను కూడా పాకిస్తాన్కు కట్టబెట్టడానికి అప్పటి భారత ప్రభుత్వం అంగీకరించిందట. జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దుబే చెబుతున్న పాయింట్ ఇదే. ఇది 1963 నాటి ముచ్చట అని నిషికాంత్ దుబే వెల్లడించారు. ఇలా భారత భూభాగాలను పాకిస్తాన్కు కట్టబెట్టడంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే ఆయన కుమార్తె ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారని నిషికాంత్ దుబే ఆరోపించారు. కాశ్మీర్లోని గురేజ్ ప్రాంతంలోని నీలం, కృష్ణగంజ్ ఏరియాలను పాకిస్తాన్కు కట్టబెట్టడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని నిషికాంత్ దుబే ఆరోపించారు. అలాగే పూంచ్, ఉరీ ప్రాంతాలను కూడా దాయాది దేశానికి అప్పగించటానికి పండిట్ నెహ్రూ, ఇందిరా మంత్రాంగం నడిపారన్నది నిషికాంత్ దుబే ఆరోపణ. ఇందులో భాగంగా పాకిస్తాన్ తరఫున జుల్ఫికర్ అలీ భుట్టో అలాగే భారత్ తరఫున స్వరణ్ సింగ్ మధ్య పలు దఫాలు చర్చలు కూడా జరిగాయన్నది ఆయన ఆరోపణ. అంతేకాదు తన ఆరోపణలకు ఆధారంగా అమెరికాకు చెందిన 1963 ఫిబ్రవరి 9వ తేదీ నాటి ఒక డాక్యుమెంట్ను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే బయటపెట్టారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్లో అనేక దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించాయని నిషికాంత్ దుబే ఆరోపించారు. ఇదిలా ఉంటే 1968లో కూడా కచ్ తీరం వెంబడి ఉన్న 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా అనవసరంగా పాకిస్తాన్కు భారత్ అప్పగించిందని నిషికాంత్ దుబే మరో ఆరోపణ చేశారు. 1965 నాటి యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఇది జరిగిందని నిషికాంత్ దుబే ఆరోపించారు. పాకిస్తాన్తో గొడవల నేపథ్యంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అప్పటి భారత ప్రధాని ఇందిరా అంగీకరించారని కూడా నిషికాంత్ దుబే ఆరోపించారు. ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కారణంగా అనేక భారత భూభాగాలను కాలక్రమంలో పాకిస్తాన్ లాక్కుందని ఆయన వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ఒక ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఒత్తిడి మేరకే భారత్ భూభాగాలను పాకిస్తాన్కు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందని జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణ. అయితే నిషికాంత్ దుబే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అంతిమంగా ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరాను గుర్తు చేసుకున్నారు. 1971లో పాకిస్తాన్పై భారత్ జరిపిన వీరోచిత పోరాటం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిషికాంత్ దూబే తాజా ఆరోపణలు కాంగ్రెస్ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశాలున్నాయి.